నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎన్నికల కమిషన్ శైలి మారింది. టీడీపీతో అంటకాగుతోంది. పోలింగ్ అనంతర పరిస్థితిపై సజ్జల ఆరోపణ. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచకుండా నిర్ణయం వద్దు. అలా చేస్తే భారీ ఉద్యమం తప్పదన్న మందకృష్ణ మాదిగ. అంతర్జాతీయ వేదికపై భారత సైనిక పాఠవం నిరూపితం. రష్యాలో జరిగిన యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ విజేత. స్వర్గీయ ఎన్టీ రామారావుకు తెలుగు రాష్ట్రాల్లో నివాళులు. 101వ జయంతి సందర్భంగా కార్యక్రమాలు. రైలు మార్గంలో గంజాయి తరలింపు ముఠా గుట్టురట్టు చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు. పైరవి చేసి బీజేపీ ఎల్పీ లీడర్ పదవిని తెచ్చుకోలేదని, అందరి సమన్వయంతో తనకు అవకాశం కల్పించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఎలా తెచ్చుకున్నారో మాకు తెలియదా అని విమర్శలు గుప్పించారు. ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పైరవి చేసి పదవి తెచ్చుకోవడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. అయినప్పటికీ తాను వార్లా దిగజారి ఆరోపణలు చేయలేనన్నారు. తాను తమ అధ్యక్షుడి అనుమతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినందుకు వెళ్లినట్లు తెలిపారు. ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే ఎంతగా అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. మరి రైస్ మిల్లర్ల దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది, ఎప్పుడు విధి విధానాలను రచించింది, ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది, ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది. ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా? మరి దీని వెనుక ఉన్నటువంటి మతలబేందో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. అంతేకాదు ఏప్రిల్ 18 రోజు మీరు జలసౌధలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్లను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో, టెండర్ అలాట్ చేసిండ్రో వాళ్ళతోటి మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. నేను వాళ్ళని అడుగుతున్నా, దేశ తొలి ప్రధాని నెహ్రూ కట్టిన ప్రాజెక్టులో నీటిని ప్రధాని మోదీ తాగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన సింగూరు మంజీరా నీళ్లను కేసీఆర్ కేటీఆర్ కిషన్ రెడ్డి తాగలేదా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు తినడానికి సరైన తిండే లేని రోజుల్లో నెహ్రూ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. మరి అభివృద్ధి చెందనటువంటి భారతదేశం అప్పుడు ఒక పూట తిని ఒక పూట ఉమ్మాసం పట్టుకునే రోజులని మనకు చరిత్రలో పుస్తకాలలో మనకు చెప్తున్నటువంటి పాఠాలు అనేకం ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితులలో పొద్దున ప్రొఫెసర్ పేరు కలకత్తా నుంచి ప్రొఫెసర్ హర్ష గారు రావడం జరిగింది. అట్లాగే మన ఈరోజు నెహ్రూ గారి వర్ధంతి సందర్భంలో గాంధీ భవన్లో కార్యక్రమం కూడా జరిగింది. శ్యామ్ మోహన్ రావు గారు, చాలామంది సీనియర్స్, మహేష్ గౌడ్ అధ్యక్షతన మరి హనుమంతరావు గారు, నిరంజన్ గారు, మరి శ్యామరావు గారు, ఈ టీం అంతా ప్లస్ కెప్టెన్ మన అజారుద్దీన్ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు.
ముఖ్యంగా ఆ రోజులలో గుండు సూది కూడా మన దగ్గర ఉత్పత్తి చేసే పరిశ్రమ లేదు. సూది కూడా మనం ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఆ రోజు దేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ యొక్క నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడం, ఈరోజు వారి వర్ధంతి సందర్భంలో, అదే కాకుండా చాలా సందర్భాల్లో మీడియా పరంగా మనం ఆ మధ్యలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమంలో 16 సంవత్సరాల జైలు జీవితం గడిపాడు. తెలంగాణ రాష్ట్రానికి దొడ్డిదారిని కల్తీ మద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందని, ప్రజల ప్రాణాలను హరించే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో అనేక మంది మరణానికి కారణమైన కల్తీ మద్యం కంపెనీని తెలంగాణకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అమ్మకాలకు కొత్త బ్రాండ్లు దరఖాస్తు చేసుకోలేదని ఇటీవల ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఒక పత్రికపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఆ పత్రిక మాత్రం భయపడలేదు. ఇప్పుడు జూపల్లి మాటలు అబద్ధమని తేలిపోయింది. सोम डिस्टिलरीज के खुले में बने 20 स्पिरिट और रिसीवर टैंक सील 2015 में कार्रवाई कर सिर्फ 1 लाख का जुर्माना किया था ने अपड़िची मुरैना में जहरीली शराब से हुई 24 लोगों के बाद मौत के बाद अफसरों ने सोम डिस्टिलरीज के 20 स्पिरिट और रिसीवर टैंक सील कर दिया है. 24 మంది కల్తీ జహరీలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది, అధికారులు సీజ్ చేయడం జరిగింది. అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి 1,35,00,000 25 లక్షల రూపాయలు పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన ఎందుకంటున్నామంటే ఇక్కడున్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి, లేదు మీరు అట్లా రాస్తే, మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, 100 కోట్లు అంటే భయపడిపోతాం కావచ్చు, అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎలాంటి బియర్ కంపెనీ? మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం, దేశీదారు అని అంటారు, కంట్రీ లిక్కర్. ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇవ్వండి. ఈ ఫండ్స్ అనేటివి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ వేదికపై భారత సైనిక పాఠవం మరోసారి నిరూపితమైంది. రష్యాలో జరిగిన మిలిటరీ గేమ్స్ లో భారత్ యుద్ధ ట్యాంకుల రేసులో విజేతగా నిలిచింది. యుద్ధ ట్యాంకుల ఛాంపియన్షిప్ లో భాగంగా కఠినమైన విభిన్న ఉపరితలాలపై రేసు నిర్వహించగా భారత ఆర్మీకి చెందిన డ్రైవర్ మందీప్ సింగ్ తన యుద్ధ ట్యాంకును పరుగులు తీయించారు. 50 టన్నుల బరువున్న ట్యాంకును ఎంతో ఒడుపుగా నడిపి ప్రథమ స్థానంలో విజేతగా నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేము మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించడం, ఎన్నికల కౌంటింగ్, ఈసీ వ్యవహార శైలి, టీడీపీ ఎల్లో మీడియా టెర్రరిజంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మా పరిధి కూడా కాదు. అయితే వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి. చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు, 600 ఎకరాలు, 100 ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు, రాధాకృష్ణ రాస్తాడు బ్యానర్. మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ సాయంత్రము 11 మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు. ఐ థింక్ కోర్టులో కూడా వేసింటారేమో.
కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు. అంటే పద్దలు వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు. ఈలోగా క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయి ఈజ్ ఇట్ పాసిబుల్ 400 ఎకరాలు 500 ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము 10 రోజుల్లోనూ 100 రోజుల్లో సాధ్యమా? సంబంధం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలేక కదా వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు, వైల్డ్ ఆరోపణలు. కానీ అది సాధ్యమా? ఒకటి. రెండవది, ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్కి రైల్లో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్ చేసి ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్న భారీ ఉద్యమం మొదలవుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రేవంత్ తీరును గర్హించారు. రాష్ట్రంలో 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీల నోటికాడ కూడని లాక్కునే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దయచేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత కొంతకాలం ప్రతి ప్రెస్ మీట్కు మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి మాదిగల గొంతుకను ఆగాన వర్గాల గొంతుకను మా అభిప్రాయాలను ప్రజల్లో తీసుకెళ్లడం కోసం అని తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో స్పందించారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురైందో లేదో విచారణలో తేలుతుందని అన్నారు. దీనిపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఆ ప్రొసీజర్ను కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదే విధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తెలంగాణ అవతరణ దినోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. జూన్ 2న హైదరాబాద్ ట్యాంక్ బండ్ స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాటు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటల్లో ఫుడ్ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలు ఏర్పాటవుతాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతుంది అని సీఎస్ తెలిపారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, తెదేపా నేతలు నివాళులర్పించారు. నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, తెదేపా సీనియర్ నేత బక్కని నరసింహులు, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి, తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని, ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారు. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం. సినీ రంగంలో మగటం లేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఒకే పందాలో వెళ్తున్న రాజకీయాలను మార్చారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయని బాలకృష్ణ అన్నారు.
అంటే ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం వివిధ సేవల రూపేణా 2,02,101 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు తగిన రీతిలో చేశామని అన్నారు. ఉదయం నుండి మండపంలో ఉచిత ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి భక్తుల రద్దీ దృష్ట్యా అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు డివిఎస్ లక్ష్మి గారు వారి భర్త గారైన వారి జ్ఞాపకార్థం ₹1,00,000 శాశ్వత నిత్య అన్నదాన పథకంకు విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భక్తులు 50 మంది స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించున్నారు. వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది ప్రారంభం నుండి మజ్జిగ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా మజ్జిగ కూడా స్వీకరించి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళి ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే సంపద అమూల్య, అజయ్ వంటి వరి విత్తనాలు 90% రాయితీతో రైతులకు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు గురుగుబెల్లి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు పాలకొండ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అలాగే వ్యవసాయ సాగు కావలసిన పనిముట్లు, నీటి ఇంజన్, స్ప్రింక్లర్లు, ఆధునీకరణ యంత్రాలను 90% రాయితీతో రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మండ్యం జిల్లాలో వరి పంట సుమారు 1,70,000 ఎకరాలు సాగు అవుతుంది. దానికి అవసరమైనటువంటి విత్తనాలు కనీసం 5,000 బస్తాలు కొనవలసి ఉంటుంది. కానీ ఈవేళ ప్రభుత్వం నుండి ఎప్పటి వరకు వచ్చేటువంటివి మాకు తెలుస్తున్నది 2,400 బస్తాలు మాత్రమే. అది కూడా మనకి సంబంధించినంత వరకు రైతులకు ఏవైతే అవసరమో, ఏ విత్తనాలు అయితే అవసరమో అవి కాకుండా, వరి విత్తనాలు కాకుండా అవసరం లేనివి, ఎక్కువ దిగుబడి రాయినటువంటివి వస్తున్నాయి. రైతులకైతే సంపత్, అజయ, అమూల్య రకం విత్తనాలు అవసరం ఉంటుంది. అవైతే మధ్యకాలంలో చాలా తొందరగా పండిస్తాయి. అపరాల పంటకు కూడా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి కూడా 33 బస్తాల వరకు, 32-33 బస్తాల వరకు వస్తుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న 10, 61, 64 మొదలైన విత్తనాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఇవి మానేసి రైతులకు తెలంగాణలోని అన్ని ఆర్టీఏ శాఖల్లో ఏసీబీ దాడులు జరిగాయి. మలక్పేట ఆర్టీఏ కార్యాలయంలో, ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్సరావుపేట బోర్డర్ చెక్పోస్ట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అధికారులు సాధారణ లారీల నుంచి భారీ వాహనాలకు 200 నుంచి 1,500 వరకు అక్రమ వసూళ్లకు చేస్తున్నట్లు గుర్తించారు. చెక్పోస్ట్లో నగదు కూడా లెక్కకు మించి దొరకడంతో బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు. दो गाड़ी के नहीं नहीं पूछ रहे थे ना के दे रहे 2 गाड़ी का 1600 हां 650 అన్నాడు కదా ఆ రెండు బోర్డులు 800 వాట్స్ कितना टाइम 22 टाइम 21 टाइम 22 ఇందాక 18 కాబట్టి 650 ఇది 22 కాబట్టి అంత. మీకు ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చారా? మీరు జనరల్ విజిటర్ ಇಲ್ಲ మీరు ఇది ఆల్రెడీ మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఒక ఈ బార్డర్ చెక్ పోస్ట్ అయినా అన్ని చెక్ పోస్టులు ఏకాలం చేస్తున్నారా? అంటే ప్రజెంట్ అయితే మేము ఇక్కడ చేస్తాం. మిగతా కంటే నాకు ఐడియా. మీ పేరు సార్? రమేష్, ఏసీ డిఎస్పీ ఖమ్మం. ఖమ్మం అంటే భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ. చెప్పండి
18 టైర్లు కాబట్టి ఎక్స్పైర్ దానికి 10 ఇవ్వాలి. 16 టైర్స్ అయితే 200 చూసారు కదా. మీరు వచ్చాక ఎన్ని వచ్చినాయి సార్ వెహికల్స్? మీరు వచ్చాక ఎన్ని వెహికల్స్ వచ్చినాయి? అవుతా ఉంటాయి వెలుగు అసలు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు రావడం వాళ్ళు 14 అయితే ఇంత, 12 అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే ఇంత ఫిక్స్డ్. అడగడం 14 అడుగుతారు వాళ్ళు. 14 అంటే అవును 14 అయితే 200, 16 అయితే 400, 18 అయితే 650. చూసారు కదా లైవ్ గా. వాళ్ళంతా క్యూ కడతారు. జీవో రాకముందే ఏపీలో వేల కోట్ల భూములకు బలవంతపు ఒప్పందాలు జరుగుతున్నాయని జనసేన ఆరోపించింది. జీవో రాకుండానే కలెక్టర్ల నుంచి సర్వే నెంబర్లతో అనుమతులు వస్తున్నాయని, జీవో వచ్చిన 10 రోజుల నుంచే హడావుడిగా రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల బలవంతపు రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలైందని, ఇప్పటికే ఆయన నుంచి సరైన సమాధానం లేదని మూర్తి యాదవ్ ఆరోపించారు. దళిత మధ్యతరగతి కుటుంబీకుల గిరిజనుల అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు అని ఇదే వేదికగా చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తాం. వైసీపీ నాయకులు అలాగే ఐఏఎస్ బినామీలు అసైన్డ్ ల్యాండ్స్ ని భయపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళు దోచుకున్నారనేటువంటిది, దానికోసమే 596 జీవోను తీసుకొచ్చారు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పుకునేటువంటి పేదల ప్రభుత్వం చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికలు ఇంకా చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవిరావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదలకి, బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ముఖ్యంగా పెట్టినటువంటి పార్టీగా భావించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఈరోజు సంక్షేమాన్ని తీసుకున్నా, అసలు ఆ రోజు పెన్షన్ పథకాన్ని పెట్టిందే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంటే అనేక సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనే విషయం మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే సోదరులారా, ఈరోజు మీరు నాయకులు కానీ తీసుకుంటే ముఖ్యంగా యువ నాయకత్వం కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు, ఎక్కువ మంది వారు పేరు సంపాదించుకోవడానికి, ముఖ్యంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. ఇంకా కొంతమంది అనుకున్నారంటే అంటే నాయకత్వంలో మన పెద్దల్ని కొంచెం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీ పెట్టడానికి గల ఆలోచనలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే, పార్టీ కేవలం డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే పేరు 2 ఏళ్ల క్రితం అకాల మరణం చెందిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి సందర్భంగా దుర్గారావు 2024 మెమోరియల్ క్రికెట్ టోర్నీ జూన్ 2న నిర్వహిస్తున్నట్లు జేస్ ఆఫ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాల్మీకి నాగరాజు తెలిపారు. విజేఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. ఈ టోర్నీకి జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి సింహాచలం దేవస్థానం ధర్మకర్త మండల సభ్యులు గంట్ల శ్రీనుబాబు, అలాగే పెన్స్ అసోసియేషన్ జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్, కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించారని వాల్మీకి నాగరాజు తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ అకాల మరణం చెందిన సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి జూన్ 2వ తేదీన అకైపాలెం పోర్ట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. వేదికగా ఈ పోటీలు జరుగుతాయి.
ఇందులో పాల్గొనే మిత్రులంతా కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ కూడా వారి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి మరి మన మిత్రుడు మనతో పాటు ఉండే దుర్గారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా 4 జట్లు కూడా ఆ రోజు మరి మ్యాచ్లు ఆడతాయి. ఆ రోజు సంబంధించిన ఏర్పాట్లను కూడా మరి లోకేష్ కుమార్ మన అందరికీ తెలుసు, చాలా కాలం పాటు ఆయన ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్కి నాయకత్వం వహించాడు. మనల్ని అందరినీ కూడా అందులో భాగస్వాములను చేశాడు. ఆయన ఉన్నంత వరకు కూడా మనం అందరం కూడా అందులో ఆ యూనియన్లో భాగస్వాములుగానే ఉన్నాం. ఇప్పుడు కూడా మరి ఆయనే చాలా వరకు స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగరాజ్ సంకల్పం మంచి సంకల్పం. ఎందుకంటే మళ్ళీ ఉండే ఒక మిత్రుడు చనిపోతే ఈ రోజుల్లో 2-3 రోజుల తర్వాత మర్చిపోతున్నారు. అటువంటిది వర్ధంతి కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా లాస్ట్ ఇయర్ నాగరాజు పెందుతులో చేస్తే మేమేమో ఇక్కడ వివేకానంద వృద్ధాశ్రమంలో చేసాం. ఈసారి మరి ఏకంగా క్రికెట్ పోటీలు పెట్టి అందరినీ కూడా అక్కడే ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి అక్కడే అందరూ నివాళులు అర్పించడానికి కూడా అవకాశం కలుగుతుంది. విపరీతం చేయాలని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ దుర్గారావు గారి వర్ధంతి సందర్భంగా కోర్టు స్టేడియం వేదికగా చేసి మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నెలకొండి సహాయ సహకారాలు అందిస్తున్న గంటల శ్రీబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం మ్యాచ్ జరగడానికి కూడా ఈ టోర్నీ జరగడానికి కారణమైన మెయిన్ స్పాన్సర్ గ్రౌండ్ బుక్ చేసి తెలంగాణ ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అక్కడ బాంబు ఉందని, అది పేలిపోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కి అగంతకుడు ఫోన్ కాల్ చేయడంతో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది, తనిఖీలు చేపట్టింది. తీరా ఇదంతా ఫేక్ అని తేల్చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.